Hello everyone, welcome to Next Level. ఐఐటి హైదరాబాద్ ఎంటెక్ అడ్మిషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మన పోస్ట్ గేట్ గైడెన్స్ ప్రోగ్రామ్ లో భాగంగా ఈరోజు మనం ఐఐటి హైదరాబాద్ మొత్తం డీటెయిల్స్ డిస్కస్ చేద్దాం. మొత్తం డీటెయిల్స్ అంటే మీకు తెలియని డీటెయిల్స్ కూడా కొన్ని డిస్కస్ చేద్దాం. అంటే లో స్కోర్ ఉన్న వాళ్ళకి ఇందులో ఎంటెక్ 3 years ఆప్షన్ ఉంది, దాని గురించి డిస్కస్ చేద్దాం. ఎంటెక్ రీసెర్చ్, అదేవిధంగా ఆన్లైన్ ఎంటెక్ ప్రోగ్రామ్స్ కొన్ని ఉన్నాయి ఇక్కడ వితౌట్ గేట్ స్కోర్, వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. నేను ఇంతే కాకుండా ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ ఏమున్నాయో డేటా తీసుకొచ్చాను. ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ తో పాటు ప్లేస్మెంట్ డేటా కూడా, అంటే ఏ ఏ పర్టికులర్ డిపార్ట్మెంట్ లో ఎంత పర్సెంటేజ్ ప్లేస్ అయ్యారు, వాళ్ళకి ఉన్న పర్సెంటేజ్ ఆఫ్ వాళ్ళకి ఉన్న పే ఎంత, ఎవ్రీథింగ్ మనకి A to Z డీటెయిల్స్ అనేవి డిస్కస్ చేద్దాం. ఈ వీడియో ఇప్పటి వరకు చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన ఛానల్ ని ఒకవేళ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే కైండ్లీ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. వీడియోని లైక్ చేసి వీడియో అయిపోయాక మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఒకవేళ యాక్చువల్గా 2 days బ్యాక్ మనం ఐఐటి మెడ్రాస్ నుంచి చేసాం కదా, అప్పుడే యాక్చువల్గా వెంటనే చేద్దాం అనుకుంటే కొంచెం ఈ అడ్మిషన్స్, కొత్త బ్యాచ్, ఇవన్నిటిలో నాకు టైం దొరకక చేయలేకపోయాను. ఇంకొకటి ఏంటంటే మనం డైరెక్ట్ గా నోటిఫికేషన్ ఫస్ట్ డే ఎండ్ డే చెప్పడం ఈజీ. కొంచెం మీకు దాంతో పాటు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను నేను ప్రతిసారి. ఆ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ లో కట్ ఆఫ్స్ కానీ, అక్కడ మీరు ఒకవేళ లో స్కోర్ ఉంటే ఏం చేయొచ్చు ఇందులో, దాంతో పాటు మీకు వచ్చే ప్యాకేజెస్ అన్ని డిస్కస్ చేస్తేనే బాగుంటుందని చెప్పి నేను ఎప్పుడు ఇట్ మైట్ బి డిలేడ్ బట్ యూ విల్ బి గెటింగ్ క్వాలిటీ కంటెంట్ ఫర్ షూర్. సో మనం స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. సో సి హియర్, ఇవి లాస్ట్ ఇయర్ ప్లేస్మెంట్స్. ఇది నేను ఎప్పుడైనా సరే డేటా ఎవరి దగ్గర తీసుకున్నా ఐ విల్ గివ్ ద రెస్పెక్ట్, డ్యూ రెస్పెక్ట్. వాళ్ళకి క్రెడిట్ ఎప్పుడు ఇస్తాను నేను. యూ పీపుల్ నో దట్ నేను సిఎఫ్సిలో వర్క్ చేస్తాను కాబట్టి అక్కడ చందన్ జా సార్ దగ్గర ఈ డేటా ఉంటే ఆ డేటా తీసుకుని మీతో మాట్లాడుతున్నాను ఈ విషయం. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ మనం ప్లేస్మెంట్స్ డిస్కస్ చేద్దాం. కట్ ఆఫ్స్ డిస్కస్ చేసిన తర్వాత ఐఐటి ఎంటెక్ ప్రొసీజర్ కూడా మనం డిస్కస్ చేద్దాం. అందులో ఆన్లైన్ ఎంటెక్ గురించి, ఎంటెక్ 3 years మొత్తం డీటెయిల్స్ జస్ట్ 10-15 minutes లో క్లోజ్ చేద్దాం. సో ఫస్ట్లీ ఎంటెక్ ఏఏ బ్రాంచ్ లో టోటల్ 36 స్టూడెంట్స్ ఉంటే 33 ప్లేస్మెంట్స్ రిజిస్టర్ అయ్యారు. అందులో 24 మెంబర్స్ ప్లేస్ అయ్యారు. దే గాట్ అరౌండ్ 25 ఆఫర్స్. ముగ్గురు రిజిస్టర్ కాలేదు. సో మినిమం ప్యాకేజ్ వచ్చి 11 lakhs ఉంది, యావరేజ్ 25 అండ్ మాక్సిమం 41 lakhs వరకు. అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ కి వచ్చి 66 సీట్స్ ఉన్నాయి ఇక్కడ. సో వెరీ గుడ్ నెంబర్ అని చెప్పొచ్చు మీరు ఒకవేళ ఐఐటిలో ఎంటెక్ చేయాలనుకుంటే. ఎందుకంటే ఇక్కడ 2 బ్రాంచెస్ ఉన్నాయి. అన్ని చోట్ల కంప్యూటర్ సైన్స్ ఒకటే ఉంటే ఇక్కడ సైబర్ సెక్యూరిటీ సంబంధించిన బ్రాంచ్ ఒకటి ఉంది, మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ 61 మెంబర్స్ రిజిస్టర్ అయితే ఆల్రెడీ 51 నెంబర్ ఆఫ్ పీపుల్ ప్లేస్ అయ్యారు. ఓకే, అండ్ అరౌండ్ 51 అంటే కొంతమందికి మల్టిపుల్ ఆఫర్స్ వస్తాయి కదా. సో 5 మెంబర్స్ రిజిస్టర్ కాలేదు. సో అది చేస్తే హార్డ్లీ 5 మెంబర్స్ తప్ప మిగతా వాళ్ళందరూ అంటే 83% ఆర్ ఆల్రెడీ ప్లేస్డ్. సో మినిమం ప్యాకేజ్ వచ్చి ఇక్కడ 19, యావరేజ్ తీసుకుంటే 21 lakhs per annum. హైయెస్ట్ వచ్చి 41.37. అంటే సిఎస్ వాళ్ళకి ఇద్దరికి సేమ్ నెంబర్ ఉందంటే మేబీ సేమ్ కంపెనీ మైట్ ఆల్సో బి టేకెన్ దెమ్. నౌ కమ్ టు దిస్ వన్, అవర్ డబుల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. సో ఇందులో 57 కి 49 మెంబర్స్ రిజిస్టర్ అయ్యారు. అందులో 41 మెంబర్స్ ఆల్రెడీ ప్లేస్డ్. వెరీ గుడ్ ప్లేస్మెంట్ రికార్డ్ అని చెప్పొచ్చు మనం. ఇక్కడ కూడా మీకు అరౌండ్ 83% ఆర్ ఆల్రెడీ ప్లేస్డ్. అండ్ హియర్ 9 మెంబర్స్ ఎందుకు రిజిస్టర్ కాలేదు, మేబీ దే ఆర్ గోయింగ్ ఫర్ హైయర్ స్టడీస్ ఆర్ వేరియస్ రీజన్స్. ఇక్కడ కూడా మినిమం ప్యాకేజ్ వచ్చి 9 lakhs ఉంది. ఇక్కడ హైయెస్ట్ అనేది చూడండి మీరు, ఈసీలో అదే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ దీంట్లో హైయెస్ట్ ప్యాకేజ్ అనేది ఇక్కడ షాకింగ్ గా కంప్యూటర్ సైన్స్ కంటే ఏఏ కంటే ఎక్కువ ఉంది. 65 lakhs ఇస్ ద హైయెస్ట్ ప్యాకేజ్. అండ్ యూ మీడియం యావరేజ్ యూ కెన్ సే 28. సో యూ కెన్ సీ యావరేజ్ కూడా చూస్తే మీరు ఏఐ కంటే కదా, ఏఐ కంటే సిఎస్ కంటే ఎవరికి ఎక్కువ ఉంది ప్యాకేజ్? ఎలక్ట్రిక్. బికాస్ విఎల్ఎస్ఐ దీస్ డేస్ దే ఆర్ ఆఫరింగ్ వెరీ హ్యూజ్ స్పేస్. సో ఇప్పుడు ఫర్దర్ మన మిగతా బ్రాంచెస్ కూడా ఉన్నాయి. మెకానికల్ కి సంబంధించిన డేటా కూడా బాగానే ఉంది. అరౌండ్ 55% ఆర్ ప్లేస్డ్ ఇన్ ద మెకానికల్. హైయెస్ట్ పర్సెంటేజ్ వచ్చి కంప్యూటర్ సైన్స్ అండ్ ఎలక్ట్రికల్ అండ్ ఏఏ మనకు కూడా బాగానే ప్లేస్. నౌ మొత్తం బ్రాంచెస్ అన్ని డీటెయిల్స్ మనం డిస్కస్ చేద్దాం. సో నౌ లెట్స్ మూవ్ ఫర్ ద అదర్ డీటెయిల్స్. కట్ ఆఫ్ చూద్దాం ఫస్ట్. కట్ ఆఫ్స్ కంటే ముందు ఒక్క నిమిషం, ఐఎమ్ సారీ. యా, సో ఇప్పుడు చూడండి, ఐఐటి మెడ్రాస్ ఎంటెక్ అడ్మిషన్స్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు ఒక వీడియో ట్యూటోరియల్ ఉంటుంది, కావాలంటే చూసుకోవచ్చు. ఇవి వేరియస్ డిపార్ట్మెంట్స్, బయోమెడికల్ ఇంజనీరింగ్ లో కానీ ఏఐకి సంబంధించిన వాళ్ళు అందరూ ఉన్నారు. సో హీఈస్ మై క్లాస్మేట్ ఓన్లీ. యాక్చువల్గా ఐ వాంట్ టు బ్రింగ్ దిస్ పర్సన్ టు అవర్ ఛానల్. మన ఛానల్ తీసుకొచ్చి ఒక ఇంటర్వ్యూ, ఏఐ గురించి, జాబ్స్ గురించి ఒక మంచి ఇంటర్వ్యూ చేద్దామని
ఆల్రెడీ డిస్కస్ చేశాను. మేబీ మై బ్యాచ్మేట్ యాక్చువల్లీ మై ఐఐటి ఖరగ్పూర్ బ్యాచ్మేట్. సో మేబీ ఐ విల్ ఎయిర్ ఇట్. ఐ విల్ మేక్ ఇట్. సో నౌ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్లీ బేసిక్ జనరల్ ఎలిజిబిలిటీ చెక్ చేసుకోండి. చూడండి, ఇక్కడ నేను చూపించాలనుకున్నది ఏంటంటే, మీరు ఎంటెక్ 2 ఇయర్, ఇది 2 ఇయర్స్ ప్రోగ్రామ్, ఇది వచ్చి ఆర్ఏ అంటే 3 ఇయర్స్ ప్రోగ్రామ్. ఇది టీచింగ్ అసిస్టెంట్, రీసెర్చ్ అసిస్టెంట్, రెండింటికి డిఫరెన్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం, ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇక్కడ మనకి బీటెక్ కంపల్సరీ ఉండాలి విత్ ఫస్ట్ క్లాస్ బీటెక్. ఐఐటీస్ అయితే గేట్ స్కోర్ అవసరం లేదు. ఐఐటీస్ లేని వాళ్ళు ఖచ్చితంగా గేట్ స్కోర్ ఉండాలి. సో గేట్ క్వాలిఫై అవ్వాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎంటెక్ ఆర్ఏలో దే హ్యావ్ నాట్ సీ హియర్ బీటెక్ ఫస్ట్ క్లాస్ విత్ గ్రేడ్ క్వాలిఫైడ్. కానీ ఇక్కడ సెలక్షన్ దేని బేస్ జరుగుతుంది? సెలక్షన్ ఈస్ బేస్డ్ ఆన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అండ్ ఇంటర్వ్యూ. సో మీరు డైరెక్ట్ గా 2 ఇయర్ ఎంటెక్ ప్రోగ్రామ్ కి వెళ్ళాలనుకుంటే మీకు ఎటువంటి ఇంటర్వ్యూ లేదు, గేట్ స్కోర్ బేస్ చేసుకుని మీకు వస్తుంది. ఒకవేళ 3 ఇయర్ ఎంటెక్ అదే ఆర్ఏ షిప్ తో జాయిన్ అవ్వాలనుకుంటే డిఫరెన్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ కేసులో మీకు ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది. అంటే ఇది ఒక మంచి ఆపర్చునిటీ. మీరు మళ్ళీ గేట్ స్కోర్ తో సంబంధం, గేట్ జస్ట్ తక్కువ స్కోర్ ఉన్నా సరే మళ్ళీ మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి ఒక మంచి ఛాన్స్ గా మనం దీన్ని తీసుకోవచ్చు. ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది ఆ డీటెయిల్స్ కూడా మనం చూద్దాము. సో ఫస్ట్ థింగ్ నేను చెప్పాల్సి అనుకుంటుంది, ఈ 3 ఇయర్ ఎంటెక్ లో ఏముంటుందంటే, ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఎంఎస్. మీకు ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన రోజే మీకు ఏం చేస్తారంటే, జాయిన్ అయిన రోజు అంటే ఫస్ట్ లోనే స్టార్టింగ్ లోనే మీకు ఒక సూపర్వైజర్ ని అసైన్ చేస్తారు. మీరు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏదైనా టీచర్ తో మాట్లాడి అక్కడ ఛాన్స్ ఉంటుంది. మీకున్న ఇంట్రెస్టింగ్ ఏరియాలో ఆ ప్రొఫెసర్ వర్క్ చేస్తుంటే ఆయన దగ్గర వేకెన్సీ ఉన్నా సరే మీరు మీ ర్యాప్ బేస్ చేసుకుని లేదా సీనియర్స్ తో డిస్కస్ చేసి ఈ డెసిషన్ తీసుకోవచ్చు. సూపర్వైజర్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ ఎంఎస్ లో కానీ పిహెచ్డీలో కానీ. సో మీకు ఆ సూపర్వైజర్ ని అసైన్ చేసినప్పుడు మీకు 1 ఇయర్ డెడికేటెడ్ గా ఇందులో రీసెర్చ్ లేదా ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేయాల్సిన పని. సో అందుకే ఇది 3 ఇయర్స్ ప్రోగ్రామ్, మిగతావన్నీ 2 ఇయర్స్ ప్రోగ్రామ్స్ అయితే. సో మీకు ఖాళీగా ఉండి కొంతమంది ఏం చేస్తారు, గేట్ అయిపోయాక 1 ఇయర్ డ్రాప్ తీసుకుని ప్రిపేర్ అవుతారు. లేదా లో స్కోర్ వచ్చిన వాళ్ళు ఇది ట్రై చేయండి. లో స్కోర్ వచ్చినా సరే వాళ్ళు ఏం తీసేసుకోరు మిమ్మల్ని ఇంటర్వ్యూ పెడతారు, రిటర్న్ టెస్ట్. అంటే ఈ ఫ్యూ మంత్స్ టైం ఏదైతే ఉందో దాన్ని బాగా యూటిలైజ్ చేసుకుని మీరు సరిగ్గా ప్రిపేర్ అయితే అప్పుడు మీకు ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే దే విల్ ఆల్సో టెస్ట్ యువర్ స్కిల్స్. సో మీకు రీసెర్చ్ ఇంక్లినేషన్ ఉందా లేదా, ప్రాబ్లమ్ సాల్వింగ్ క్యాపబిలిటీస్ ఉంటే ఖచ్చితంగా దే విల్ బి టేకింగ్. ఆఫ్టర్ దట్ దే విల్ డెఫినెట్లీ ఆఫర్ యూ పిహెచ్డీ ఆల్సో. సో వర్త్ ఉన్న స్టూడెంట్ ఎప్పుడైనా సరే పిహెచ్డీ చేస్తానంటే చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. ఓన్లీ థింగ్ ఈస్ యూ నీడ్ టు ప్రూవ్ యువర్ వర్త్, దట్స్ ఇట్. ఓకే, ఇది హియర్ they have not again specified the specialization of your BTech etc here. Okay, first class అంటే 60% లేదా 6 CGPA in any application. Okay, సో ఇక్కడ ఇంకా ఇంకొక ప్రోగ్రామ్ ఉంది చూడండి, ఎంటెక్ ఆన్లైన్. ఎంటెక్ ఆన్లైన్ వచ్చి కూడా మనం ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద సెలెక్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అండ్ ఇంటర్వ్యూ. సో ఆన్లైన్ ప్రోగ్రామ్ గురించి నేను ప్లేస్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నా దగ్గర డేటా లేదు కాబట్టి నేను ఎక్కువ రికమెండ్ చేయను. అంటే తప్పని చెప్పట్లేదు, నాకు తెలియదు అని చెప్తున్నాను. ఓకేనా? సో హియర్ ఆల్సో యూ హ్యావ్, దీంట్లో ఏంటంటే ఒక 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అండ్ ఎన్ఓసి ఫ్రమ్ ద కంపెనీ యూ ఆర్ వర్కింగ్. ఇఫ్ యూ హ్యావ్ దాట్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ ఆన్లైన్ ఎంటెక్. అంటే మీరు ఒకవేళ జాబ్ చేస్తూ మీ స్కిల్ అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటున్నారు, మీ డిగ్రీ అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటున్నారు, ఆ కేసులో ఇది బాగా హెల్ప్ అవుతుంది, ఒక బ్రాండెడ్ డిగ్రీ మీద. సో దట్ ఈస్ అబౌట్ దిస్ వన్, వెరీ బేసిక్స్. ఇప్పుడు ఒక పర్టికులర్ గా ఒక డిపార్ట్మెంట్ ఆఫ్ ఏఐ ఓపెన్ చేద్దాం. నేను మీకు కట్ ఆఫ్స్ కూడా డిస్కస్ చేస్తాను, అన్ని బ్రాంచెస్ కి కేటగిరీ వైజ్ కట్ ఆఫ్స్ కూడా మన దగ్గర ఉంది డేటా, నో వరీస్. సో ఆల్ దిస్ బేసిక్స్ డీటెయిల్స్ యూ నో. ఓకే, సో జనరల్ గా వెళ్ళి ఇక్కడ ఫెయిర్ అండ్ ఎక్స్ప్లెయినబుల్ ఎంఎల్, డీప్ లెర్నింగ్, దీని మీద ఎక్కువ రీసెర్చ్ జరుగుతుంది డిపార్ట్మెంట్ ఆఫ్ ఏఐలో. సో దీస్ ఆర్ ద రీసెర్చ్ ఏరియాస్ యూ కెన్ సీ: ఆటోనమస్ వెహికల్స్, కంప్యూటర్ విజన్, generative models, video quality assessment, speech systems, all the AI for algorithms, all the big data analysis. So ఈ particular areas లో there is research going on there. సో ఇప్పుడు నేను చెప్పాను కదా, ఎంటెక్ 2 ఇయర్స్ అండ్ 3 ఇయర్స్ అడ్మిషన్స్ వచ్చి మనకి జూలైలో ఉంటుంది. 3 ఇయర్ ప్రోగ్రామ్ లో ఏం జరుగుతుందో నేను ఆల్రెడీ మీకు చెప్పాను. దిస్ ఇస్ ద కోర్స్ వర్క్ ఉంటుంది, తర్వాత థీసిస్ ఉంటుంది. థీసిస్ ఇస్ నథింగ్ బట్ యువర్ ప్రాజెక్ట్ కైండ్ ఆఫ్ థింగ్ అండ్ వేర్ యూ నీడ్ టు పబ్లిష్ ద పేపర్ ఆల్సో. సో సో మనకి 2 ఇయర్ ప్రోగ్రామ్ లో ఏవైతే క్రెడిట్స్ ఉంటాయో అవే క్రెడిట్స్ ఇక్కడ. ఇట్స్ ఇన్ ఏ డిఫరెంట్ వే కోర్స్ వర్క్.
విల్ గివ్ యూ ద బేసిక్ అండర్స్టాండింగ్ ఎవ్రీథింగ్ అబౌట్ ఏఐ. మీ దగ్గర బేసిక్ నాలెడ్జ్ లేకపోయినా అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా మీరు నేర్చుకుంటారు. కరికులం అలా డిజైన్ చేసుకుంటారు. సో ఇన్ 3 years, స్టూడెంట్స్ హూ జాయిన్స్ ఇన్ ద 3, దే విల్ బి అసైన్డ్ విత్ నేను చెప్పినట్టు సూపర్వైజర్ ని అసైన్ చేస్తారు. దెన్ యూ నీడ్ టు అడ్మిట్ టు ద 3-year ప్రోగ్రామ్. దెన్ టీచింగ్ అసిస్టెంట్షిప్ టు ద సూపర్వైజర్. సో మీకు రీసెర్చ్ ఎక్స్పోజర్ బాగా కావాలని అనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఓకే, స్టైఫండ్ మే బీ సేమ్ ఆర్ యూ మే గెట్ మోర్ దాన్ వాట్ ద అదర్ పీపుల్ విల్ గెట్ ఇన్ ద 2-year కేస్. మోర్ ఎప్పుడు వస్తుందంటే మీరు ఏదైనా ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ అయినప్పుడు మీ సూపర్వైజర్ మీకు ఎక్స్ట్రా పే చేయాలనుకున్నప్పుడు. ఇవి జనరలైజ్డ్ కేసెస్, ఎప్పుడు మీకు ఎక్కువ పే వచ్చి రావడానికి ఛాన్సెస్. సో దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూడండి. యూ మస్ట్ బి హ్యావింగ్ బీటెక్ డిగ్రీ ఇన్ డేటా సైన్స్. ఓకే, చూడండి, ఫస్ట్లీ బీటెక్ ఫుల్ టైమ్ ఏ డిసిప్లిన్ లో ఉన్నా దే ఆర్ యాక్సెప్టింగ్. ఒకవేళ పార్ట్ టైం అయితే డేటా సైన్స్ లో ఉండాలి. ఓకే, ఆర్ పార్ట్ టైం బిఎస్ 4 year అండ్ ఫుల్ టైం ఎంఎస్సి పీపుల్ ఆల్సో ఎలిజిబుల్. దీనికి ఎంఎస్సి మ్యాథ్స్, ఎంఎస్సి అప్లైడ్ మ్యాథ్స్, స్టాట్, వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్ ఈ పర్టికులర్ కేసు. సో మీరు ఫైనల్ ఇయర్ లో ఉంటే ఇట్ ఇస్ అస్యూమ్డ్ ద అప్లికెంట్ కంప్లీట్ ద డిగ్రీ బై జూలై కల్లా కంప్లీట్ చేయాలనుకుంటాం. ఓకే, సో ప్రిలిమినరీ షార్ట్ లిస్టింగ్ విల్ బి బేస్డ్ ఆన్ ద షార్ట్ లిస్ట్ చేయడానికి మీకు గేట్ స్కోర్ హెల్ప్ అవుతుంది. సో లో గేట్ స్కోర్ ఉన్నా మీకు షార్ట్ లిస్ట్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ ఖచ్చితంగా వినండి. ఆ తర్వాత క్యాండిడేట్ హూ సాటిస్ఫైడ్ ద మినిమం కట్ ఆఫ్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ థింగ్ నీడ్ టు అపియర్ ఫర్ ద రిటన్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ. ఇది 3 years కి, మళ్ళీ చెప్తున్నాను, 3 years ప్రోగ్రామ్ కి. సో ఇన్ అడిషన్ టు ద డిపార్ట్మెంట్ communicate the candidates appropriate time accordingly to prepare. Okay, so 2-year program kochi, these are the conditions like every other. So selection process చెప్తున్నా. So 2-year kochi మన selection process is, you can see here, based on gate score. Okay, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే గేట్ స్కోర్ అండ్ ఆల్సో అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ కూడా, అంటే మీ సిజిపిఏ కూడా కన్సిడర్ చేయడానికి ఛాన్స్ ఉంది. బట్ అడ్మిషన్ టు ద ప్రోగ్రామ్ ఈస్ via mode TA1 is typically based on gate score only. They have not specified anything regarding the interview. There is another thing here, TA2 మన అది చూపిస్తాను మీకు. అందులో ప్రిలిమినరీ షార్ట్ లిస్టింగ్ విల్ బి బేస్డ్ ఆన్ ద అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ who satisfy the shortlisting criteria may be having the interview and written test. So ఇక్కడ చూడండి, TA2 ప్రాసెస్ అనేది. సో TA2 కి మీకు ఎలిజిబిలిటీ చెప్పారు కదా, 2 years, ఆల్ దోస్ కండిషన్స్. ఓకే, TA2 ని మీకు చూపిస్తాను. హియర్ ఐ థింక్ వీ హ్యావ్ TA2. ఓకే, ప్రీవియస్ టేబుల్లో ఉంది. ఇందులో 2 కేటగిరీస్ ఉన్నాయి, TA1 అండ్ TA2. TA2 కేసులో మీరు హియర్ ఆల్సో యూ డోంట్ నీడ్ ఏ గేట్ స్కోర్, దే హ్యావ్ నాట్ స్పెసిఫైడ్. ఓకే, ఒకవేళ మీరు పిఎస్ఎస్ లో వర్క్ చేస్తున్నప్పుడు గేట్ ఈస్ నాట్ మ్యాండేటరీ. ఆ కేసులో దెర్ ఇస్ అ స్పెసిఫిక్ కండిషన్ ఫర్ దిస్. ఈ కేసులో సి హియర్, based on the academic background you will be selected here, then you will be getting the written test and interview. So this is about department of AI. Similarly, you can see the department of computer science. Computer science లో మనకి రెండు ఉన్నాయి ఇక్కడ. I will show you them. సో ఇంటేక్ ఫర్ 2 year హ్యాపెన్స్ వన్స్ ఇన్ ఇయర్ జూలై. అదే ఇంటేక్ ఫర్ ద 3 years జనరల్ గా వాళ్ళు 2 times చేస్తారు. స్ప్రింగ్ లో, ఆటమ్ లో. అంటే జూలైలో ఒకసారి ఉంటుంది, మళ్ళీ ఈ ఛాన్స్ మీకు జనవరిలో కూడా అప్లై అవుతుంది. ఎంఎస్ కి ఇక్కడే కాదు, ఈవెన్ ట్రిపుల్ ఐటీస్ లో కూడా ప్రతి ఇయర్ 2 times జరుగుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. మీరు మళ్ళీ డిసెంబర్ లో కూడా అప్లై చేయొచ్చు. సో మీ ప్రిపరేషన్ సరిగ్గా ఉంటే మీకు ఆపర్చునిటీ ఏదో టైంలో ఖచ్చితంగా వస్తుంది. ఓకే, ఇక్కడ గేట్ క్వాలిఫై అయితే అవ్వాలి మీకు ఖచ్చితంగా. ఓకే, ఈ కేసులో 3 years ఎంటెక్ చేయాలనుకుంటే మీరు చూడండి, 2-year ఎంటెక్ అండర్ ద ఫాలోయింగ్ కండిషన్స్. ఓకే, గేట్ క్వాలిఫైడ్ అయి ఉండాలి, లేదా పిఎస్యూ వర్కింగ్ అండ్ సెల్ఫ్ స్పాన్సర్డ్. 3 కేటగిరీలో కూడా మీరు గేట్ అప్లై చేసుకునే ఎంటెక్ 2-year ఎంటెక్ అప్లై చేసుకోవచ్చు. 3-year ఎంటెక్ చేసుకోవాలని అనుకుంటే యూ మస్ట్ బి ప్రాజెక్ట్ స్పాన్సర్డ్. మీరు ఏదైనా స్పాన్సర్డ్ ప్రాజెక్ట్ లో వర్క్ చేస్తూ ఉండాలి. గేట్ క్వాలిఫికేషన్ దీనికి కూడా నెసెసరీ.
సో సిఎస్ ఇది జనరల్ గా ఏం జరుగుతుందంటే మీరు ఏదైనా కంప్యూటర్ సైన్స్ ఐఐటి ఫ్యాకల్టీ దగ్గర ఆల్రెడీ వర్క్ చేస్తూ ఉంటే ఇంటర్నల్ గా ప్రొఫెసర్ మీ వర్క్ నచ్చుంటే దే కెన్ డైరెక్ట్లీ టేక్ ఇట్ టు ద ఎంటెక్ కండిషన్. మీరు ఇంటర్న్ గా జాయిన్ అయినప్పుడు ఏదైనా ప్రాజెక్ట్ లో వర్క్ చేస్తున్నప్పుడు ఇది కూడా ఒక పాత్ మనం ఎంటెక్ చేసుకోవడానికి. ఇదే మా ప్రొఫెసర్ మా సూపర్వైజర్ దగ్గర అలా జాయిన్ అవుతారు. కానీ ఇందులో ఫ్రాడ్ ఏమి ఉండదు. ఇందులో అయినా సరే మీరు గేట్ క్వాలిఫై అవ్వాలి, మీరు వర్క్ ని ప్రూవ్ చేసుకోవాలి. స్టాండింగ్ కమిటీ అనేది తీసుకుంటుంది ఈ కేసులో. సో ద స్టైఫండ్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. సో ఇక్కడ కూడా మీరు ఒకవేళ బీటెక్ ఐఐటీస్ లో చేస్తే కొంతమంది మీకు 8 సిజిపిఏ ఉంటే గేట్ తో సంబంధం లేకుండా మీకు ఎంటెక్ సిటీసీగా వస్తుంది. గేట్ రాయాల్సిన పని కూడా ఉండదు చాలా కేసెస్ లో. ఓకే. చూడండి ఇక్కడ కూడా మళ్ళీ చెప్తున్నాను, కంప్యూటర్ సైన్స్ లో మీరు ఎంటెక్ చేయాలంటే మీ బీటెక్ ఎనీ ఇంజనీరింగ్ డిసిప్లిన్ ఇస్ ఓకే, రైట్. ఎంఎస్సి వాళ్ళు చేయాలనుకుంటే వాళ్ళకి సిఎస్ఐటి ఉండాలి. అండ్ ద క్యాండిడేట్ మస్ట్ బి సెక్యూర్డ్ 6 సిజిపిఏ. బట్ మనకి గేట్ మాత్రం ఓకే, వ్యాలిడ్ గేట్ స్కోర్ ఎందులో ఉండాలి, కంప్యూటర్ సైన్స్ లో. ఇదే మన ఐఐటి మెడ్రాస్ కూడా సేమ్ రూల్, రైట్. సో సెల్ఫ్ స్పాన్సర్డ్ కి మీరు చాలా మంది అడిగిన వాళ్ళు చూడండి, 4 year బిఈ బీటెక్ డిగ్రీ ఇన్ సిఎస్ ఐటీ మ్యాథ్స్ వీటిలో ఏదో ఒక దాంట్లో మీరు సిఎస్ ఐటీలో కానీ మీరు బీటెక్ చేసి ఉండాలి. ఓకే, వ్యాలిడ్ గేట్ స్కోర్. ఆల్టర్నేటివ్ అంటే కంపల్సరీ కాదు ఇక్కడ. ఆల్టర్నేటివ్ గా మీ గేట్ స్కోర్ సిఎస్ లో ఉన్న 4 year డిగ్రీ ఉన్నా సరే మీరు ఎలిజిబుల్. క్వాలిఫైయింగ్ డిగ్రీలో 6 సిజిపిఏ ఖచ్చితంగా. ఓకే, ఇక్కడ మళ్ళీ 3 years ఎంటెక్ ప్రోగ్రామ్ ఈజ్ ఆల్సో దేర్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఈసీ కైనా సిఎస్సి కైనా, ఐ మీన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కైనా ఈ కండిషన్స్ అనేవి మోర్ ఆర్ లెస్ దే ఆర్ సేమ్. చూడండి 2 year కి అడ్మిషన్ టు 2 year ఎంటెక్ అండర్ ఈజ్ ప్రైమరీలీ బేస్డ్ ఆన్ గేట్ స్కోర్. ఇక్కడ డిపార్ట్మెంట్ తో పాటు చేంజ్ అయింది చూడండి, క్లియర్ గా చూడండి. ఫాలో అప్ ఇంటర్వ్యూస్ ఇఫ్ రిక్వైర్డ్ అంటే దే హ్యావ్ నాట్ సేడ్ దట్ ఇంటర్వ్యూస్ ఆర్ నాట్ దేర్. ఇఫ్ రిక్వైర్డ్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అదే మనకి ఏ డిపార్ట్మెంట్ లో అయితే ఇంటర్వ్యూస్ ఉండవని క్లియర్ గా చెప్పారు 2 year కేసులో. ఓకే, బట్ ఎక్సెప్షన్స్ ఆర్ ఆల్వేస్ పాసిబుల్. ఓకే, కాప్ లో మీకు అడ్మిషన్ ఇచ్చిన తర్వాత డిపార్ట్మెంట్ మీకు సిఓఏపీ లో అడ్మిషన్ వస్తుంది. వచ్చిన తర్వాత డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, ఫర్దర్ రౌండ్స్ ఆఫ్ రిటర్న్ టెస్ట్ ఆర్ ఇంటర్వ్యూ ఆఫ్టర్ ద కోప్ టు ఫిల్ ఎనీ అన్ఫిల్డ్ సీట్స్. ఏదైనా సీట్స్ ఫిల్ అవ్వకపోతే సిఓపిలో మీకు వచ్చిన తర్వాత దే మే కండక్ట్ ద ఇంటర్వ్యూస్ అండ్ రిటర్న్ టెస్ట్. ఓకే, ఒకవేళ 20 సీట్స్ ఉన్నాయి, 15 ఫిల్ అయినాయి, మిగతా 5 కి ఆ కండిషన్ పాసిబుల్. ఓకే, ఫాలో అప్ ఇంటర్వ్యూస్ అంటే ఇక్కడ ఫాలో అప్ ఇంటర్వ్యూస్ అంటే మోస్ట్లీ మన కామన్ ఆఫర్ యాక్సెప్టెన్స్ లో లాస్ట్ లో మిగిలిపోయిన సీట్స్ కి మేబీ దే విల్ బి కండక్టింగ్ ద ఇంటర్వ్యూ. సో నాకు తెలిసి ఇక్కడ గేట్ స్కోర్ మైట్ బి సఫిషియంట్ ఫర్ ద సిఓ. ఎందుకంటే ఇట్స్ నాట్ వెరీ క్లియర్. ఇక్కడ మళ్ళీ కూడా కంప్యూటర్ సైన్స్ లో మీరు 3 year ఎంటెక్ చేయాలనుకుంటే మీరు దీని ఎంట్రన్స్ ఎగ్జామ్ యాప్ లో పార్టిసిపేట్ చేయండి. దెన్ యూ విల్ బి గెటింగ్. సో డిపార్ట్మెంట్ ఇక్కడ ఫస్ట్ కూడా ప్రైమరీ పారామీటర్ మీ గేట్ స్కోర్. అంటే ఇవన్నీ మీకు ఒకవేళ గేట్ మినిమం మీడియం స్కోర్ వచ్చినప్పుడు ఈ ఆప్షన్స్ బాగా హెల్ప్ అవుతాయి. సో జనరల్ గా చాలా మంది స్టూడెంట్స్ తెలియదు ఏంటంటే గేట్ లో ఒక యావరేజ్ స్కోర్ వచ్చినప్పుడు మన వల్ల కాదని వదిలేస్తారు. అది ఇవన్నీ అప్లై చేసుకుని మీరు రిటర్న్ టెస్ట్ అంటే మీరు సరిగ్గా చదివి గేట్ సరి క్వాలిఫై అవ్వకపోతే ఈ కేసెస్ మీకు హెల్ప్ అవుతాయి. మన దగ్గర నాలెడ్జ్ లేకపోతే గేట్ స్కోర్ కూడా మన నాలెడ్జ్ తగ్గట్టే తక్కువలో ఉంటే అప్పుడు హెల్ప్ కావు. మీ దగ్గర గేట్ స్కోర్ మినిమం ఉంది కానీ మీరు ఇంకా ఎఫర్ట్ పెట్టి 2 months సరిగ్గా చదివి సబ్జెక్ట్ రివైజ్ చేసుకుని ఇవన్నీ చేసిన కేసులో మీకు ఈ ఆప్షన్స్ అన్ని హెల్ప్ అవుతాయి. ఇప్పుడు ఇంకొక ఆప్షన్ చూపిస్తాను. ఫైనల్ గా ఎలక్ట్రికల్ ఈసీ చూపించిన తర్వాత మనం కట్ ఆఫ్స్ డిస్కస్ చేద్దాం. ఈవెన్ బయోమెడికల్ లో కూడా ఓకే, సో బిఎం లో కూడా మీరు ఎలిజిబిలిటీ ఉంటుంది. It is also one of the very good discipline if you want to do the this one. సో గేట్ లో ఏమేమి డిసిప్లిన్స్ ఎలిజిబుల్ చూడండి. గేట్ బిఎం కానీ డబ్ల్యూ కానీ ఈసీ ఇన్స్ట్రుమెంటేషన్ కంప్యూటర్ సైన్స్ డిఏ ఇవ్వలేదు. మీరు ఈసీ ఈఈ ఇన్స్ట్రుమెంటేషన్ లో చేస్తుంటే బయోమెడికల్ ఇంజనీరింగ్ చేయండి. రీసెర్చ్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ గుడ్ ఫీల్డ్ ఐ కెన్ సే. సో దీనికి కూడా మీరు ఎలిజిబుల్.
ఇప్పుడు let us go for నెట్వర్క్ ఇన్ఫర్మేషన్ అండ్ సెక్యూరిటీ. ఇందులో కూడా కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి ఎలిజిబుల్. నేను మళ్ళీ అది చూపించి ఎవ్రీ సింగిల్ డీటెయిల్ డిస్కస్ చేయట్లేదు. ఇందులో కూడా మీకు ఆప్షన్స్ ఉంటాయి. సిఎస్సి వాళ్ళు దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ ఆల్సో. నెట్వర్క్ ఇన్ఫర్మేషన్ అండ్ సెక్యూరిటీ కరెంట్ డేస్ లో డేటా సెక్యూరిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఎవ్రీథింగ్ చాట్ జీపీటీ జనరేటివ్ ఏం తీసుకున్నా ఎవ్రీథింగ్ క్లౌడ్కి వెళ్ళి మన డేటా వెళ్తుంది కాబట్టి సెక్యూరిటీ ఇష్యూస్ లో మీకు స్కిల్స్ ఉంటే ఖచ్చితంగా ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. నౌ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చూద్దాం. ఎలక్ట్రికల్ ఈసీ విల్ బి మోర్ ఆర్ లెస్ సిమిలర్. అండ్ సాలిడ్ స్టేట్ డివైజెస్ ఒకటి ఉంది, ఫోటానిక్స్ ఒకటి ఉంది. వీటిల్లో కూడా మీరు ఎలిజిబిలిటీ ఉంటుంది, మనం డిస్కస్ చేద్దాం. స్మార్ట్ మొబిలిటీ ఉంది. దేర్ ఆర్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ అండ్ మైక్రో ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అండ్ మైక్రో ప్యాకేజింగ్. సో you see here there are many other technologies. I'm not going through every single case, but at least few of them I will discuss here. మీరు వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో చూడండి, యూ హ్యావ్ కమ్యూనికేషన్స్ అండ్ సిగ్నల్ ప్రాసెసింగ్, మైక్రో ఎలక్ట్రానిక్స్ అండ్ విఎల్ఎస్ఐ, అండ్ పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ పవర్ సిస్టమ్స్ అండ్ కంట్రోల్. సో హియర్ కూడా ఇక్కడ కూడా మీకు 3 years ఉంది, 2 years కేసు ఉంది. సో ఇక్కడ చూడండి, మీరు కమ్యూనికేషన్ సిగ్నల్ ప్రాసెసింగ్ చేయాలంటే ఖచ్చితంగా ఈసీ గేట్ రాయాలి. మైక్రో ఎలక్ట్రానిక్స్ అండ్ విఎల్ఎస్ఐ కావాలంటే ఈసీఈ ఫిజిక్స్ వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్. పవర్ ఎలక్ట్రానిక్స్ కి డబుల్ఈ ఖచ్చితంగా ఉండాలి. సిస్టమ్ అండ్ కంట్రోల్ కి ఈసీఈ ఇన్స్ట్రుమెంటేషన్. సో యూ కెన్ సీ హియర్ దిస్ ఇస్ ద గేట్ స్కోర్ యూ రిక్వైర్ హియర్. సో బీటెక్ లో కమ్యూనికేషన్ సిగ్నల్ ప్రాసెసింగ్ వాళ్ళు డబ్ల్యూ వాళ్ళైనా ఈసీ వాళ్ళైనా మీకు గేట్ ఈసీ ఉంటే సరిపోతుంది. మైక్రో ఎలక్ట్రానిక్స్ కూడా సేమ్ గైస్. ఓకే, పవర్ సిస్టమ్స్ చేయాలి, పవర్ ఎలక్ట్రానిక్స్ చేయాలంటే మాత్రం మీరు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ అయి ఉండాలి బీటెక్ డిసిప్లిన్. ఓకే, దిస్ ఈస్ ఫర్ మోడ్ 2. మోడ్ 2 ఈజ్ TA2. ఓకే, directly through interview and the written test. So this is for BTech from IITs. సెల్ఫ్ స్పాన్సర్డ్ స్కీమ్ మనం ఇందాక చెప్పాం కదా, అందులో మీకు రిక్వైర్డ్ కండిషన్ అంటే గేట్ ఈస్ నాట్ మ్యాండేటరీ. సిజిపిఏ 7 అండ్ అబవ్ ఉంటే మీరు చూడండి, ఈ ఎంటెక్ స్పెషలైజేషన్స్ లో మీ బీటెక్ డిసిప్లిన్ ఇదై ఉంటే మీ గేట్ ఇక్కడ మ్యాండేటరీ కాదు, కానీ మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేయడానికి ఖచ్చితంగా మీకు గేట్ హెల్ప్. సిజిపిఏ 7 ఉండాలి ఇక్కడ. సో ఇక్కడ మీకు ఖచ్చితంగా మళ్ళీ రిటర్న్ టెస్ట్, ఇంటర్వ్యూ ఉంటాయి. ఎగ్జామ్ డేట్ కూడా ఇచ్చారు, జూలైలో ఉండొచ్చు. అంటే మీకు జూలైలో రిటర్న్ టెస్ట్ ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి ఇంకా టైం ఉంది, 3-4 months. మంచి సఫిషియంట్ టైం. సరిగ్గా సాలిడ్ గా మీ ఫండమెంటల్స్ చదువుకుని ప్రిపేర్ అయ్యి వెళ్తే ఖచ్చితంగా సక్సెస్ అవడానికి ఛాన్స్ ఉంది. అండ్ అగైన్ 3-year MTech program is there, communication and signal processing, all year VLSI and all. Okay, so let me డిస్కస్ ఫ్యూ మోర్ థింగ్. ఇక్కడ చూడండి, సెమీ కండక్టర్ మెటీరియల్స్ అండ్ డివైజెస్, ఇందులో కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎంటర్ప్రినర్షిప్ అంటే ఇట్స్ సంథింగ్ రిలేటెడ్ టు మేనేజ్మెంట్ సైడ్, దీంట్లో మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. సాలిడ్ స్టేట్ డివైజెస్ లో మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎంటెక్ ఇన్ ఫోటానిక్స్ లో మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఇవన్నీ కూడా చూడండి. స్మార్ట్ మొబిలిటీ, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అండ్ మైక్రో సిస్టమ్స్, హియర్ ఆల్సో యూ విల్ బి హ్యావింగ్ ద ఎలిజిబిలిటీ. యూ కెన్ సీ హియర్. అంటే there are a very good number of departments here. Don't confine your చూడండి, ఈవీ టెక్నాలజీలో కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎంటెక్ ఇన్ డేటా సైన్స్ ఇస్ దేర్, రైట్? సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఆల్ ఆఫ్ దెమ్. ఇప్పుడు కట్ ఆఫ్స్ వచ్చి నేను ఇన్ఫర్మేషన్ ఐ హావ్ టేకెన్ ఫ్రమ్ so and so person, you can see here. I hope you understand, it is not very easy to collect this much amount of data and give you this information. I hope మన ఛానల్లో ఇచ్చే ఇన్ఫర్మేషన్ కోసం ఒక వీడియో మీకు 15 minutes 20 minutes కనిపించవచ్చు, దాని వెనకాల ఎఫర్ట్స్ అవర్స్ లో ఉంటుంది. అవుట్ ఆఫ్ ద అవైలబుల్ టైమ్ I take it as a responsibility and giving you this data. So please own this channel. This is your channel and our channel.
don't just watch and leave. Take it as a responsibility to share with your friends, ask them to subscribe also. More subscribers will get more strength and we can discuss more number of things. ఇప్పుడు చూడండి ఇక్కడ 2025 బ్రాంచ్ వైజ్ కట్ ఆఫ్స్ చూడండి. ఇది జనరల్ కేటగిరీకి మినిమం గేట్ స్కోరే కదా మనకి ఇంపార్టెంట్. మాక్సిమం గేట్ స్కోర్తో మనకి పనే ఉంది. మినిమం గేట్ స్కోర్ వచ్చి కమ్యూనికేషన్ అండ్ సిగ్నల్ ప్రాసెసింగ్ వచ్చి 573. ఓకే, సో ర్యాంక్స్ కూడా డిస్కస్ చేశారు ఇక్కడ మనకి. అంటే ఇది ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్. సో కమ్యూనికేషన్ అండ్ సిగ్నల్ ప్రాసెసింగ్ కి 570 వరకు ర్యాంక్స్ ఉంది. కంప్యూటర్ సైన్స్ కి 780 టు 918. ఇట్ ఈస్ వెరీ హై డిమాండ్. ఓకే, మన తెలుగు వాళ్ళు జనరల్లీ ఇప్పుడు హైదరాబాద్ అనేది మనకి దగ్గరలో ఉన్న ప్లేస్ అండ్ ఆల్సో మన మన స్టేట్స్ లో ఉన్న ప్లేస్ కాబట్టి మోస్ట్ ప్రిఫర్డ్. అండ్ కాలేజ్ కూడా గ్రోయింగ్ వెరీ వెల్ కాబట్టి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ లో 590కి నుంచి 799 వరకు. అండ్ బయో మైక్రో ఎలక్ట్రానిక్స్ ఇది ఎప్పుడు డిమాండెడ్ కోర్స్. మైక్రో ఎలక్ట్రానిక్స్ విఎల్ఎస్ఐ మినిమం స్కోర్ అనేది 736 దగ్గర ఆగిపోయింది. నెట్వర్క్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీస్ ఈఎస్సి స్టూడెంట్స్ చూడండి 767 టు 881. అండ్ చెక్ యువర్ స్కోర్స్ అకార్డింగ్లీ. రోబోటిక్స్ అండ్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ కావాలంటే 567 వరకు కూడా స్కోర్ కి ఛాన్స్. పవర్ ఎలక్ట్రానిక్స్ 600 ఇస్ ద లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్. మళ్ళీ నేను చెప్తున్నాను, లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ కి ఇంకా తక్కువ కట్ ఆఫ్స్ కే వస్తుంది. ఎందుకంటే బట్ చెప్పలేము, ఎందుకంటే ఇయర్ ఎంటెక్ ఎక్కువ మంది ప్రిఫర్ చేయొచ్చు. కానీ లాస్ట్ ఇయర్ స్కోర్స్ తో పోలిస్తే ఇయర్ స్కోర్స్ తగ్గాయి. ఎందుకు? బికాస్ ఆఫ్ సమ్ కాంట్రవర్సీ. మీకు కూడా తెలుసు కదా, ఫస్ట్ ర్యాంక్ కాంట్రవర్సీ. సో ఛాన్సెస్ అదే. ఇంకా దీనికంటే 50-100 తక్కువ మీరు ఏం చేయొచ్చు. సాలిడ్ స్టేట్ డివైస్ ఈవెన్ చూడండి 463 కూడా వచ్చింది. స్మార్ట్ మొబిలిటీ వచ్చి 487. సెమీ కండక్టర్ డివైస్ 530 వరకు వచ్చింది. సస్టైన్ సిస్టమ్స్ అండ్ కంట్రోల్ ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్. 600 ఇస్ ద స్కోర్. ఇవి సివిల్ ఇంజనీరింగ్ మనం డిస్కస్ చేయట్లేదు. చూడండి ఇప్పుడు 2024 కట్ ఆఫ్ అయితే కేటగిరీ వైజ్ ఈచ్ బ్రాంచ్ కి ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయి. సో ఏఐకి కేటగిరీ వైజ్ చూసుకుంటే ఓపెనింగ్ ర్యాంక్, క్లోజింగ్ ర్యాంక్ చూడండి. I think it is a score, not this one, category wise, 2024 one. If you have reservation up to 480, you have the possibilities. అలాగే మనకి you can see here semiconductor metals and devices మన దగ్గర కేటగిరీ తీసుకుంటే ఈవెన్ 240, 330 ఇలా కూడా మీకు ఛాన్స్ ఉంది ఈజీగా మీరు సీట్ తెచ్చుకోవడానికి. అంటే మీరు జస్ట్ క్వాలిఫై అయినా యు ఆర్ ఎలిజిబుల్ టు గెట్ ఇట్. అండ్ జనరల్ కేటగిరీలో ఇక్కడ సంథింగ్ రాంగ్. యాక్చువల్ ఇక్కడ ఒక చోట ఏమో ర్యాంక్ పడింది, ఒక చోట స్కోర్ పడింది. సో బీ కేర్ఫుల్. సమ్ టైప్ ఆఫ్ ఎర్రర్స్ ఆర్ దేర్ హియర్. సో ఇంటిగ్రేటెడ్ సిస్టమ్స్ లో కూడా మనకి 535 వరకు ఛాన్స్. ఐ థింక్ ఇక్కడ ర్యాంక్స్ కాదు, స్కోర్స్ అండ్ ర్యాంక్స్ ఆర్ మ్యాచ్డ్ హియర్. ఇది 2024 లో ఎన్ని. Okay, 2025 anyway I have given that, right? Details. So few more things. So ఇది ఇంపార్టెంట్ వన్. చూడండి, what is the minimum score and maximum score for communication and signal processing including category. 570 దగ్గర స్టార్ట్ అయింది ఇక్కడ. If you are aiming for, sorry, this is for general category. 570 to 900 there are there's a huge margin. Again నేను మళ్ళీ చెప్తున్నాను, ఐఐటి హైదరాబాద్ లో there is an option సీట్స్ ఏమైనా మిగిలితే వాళ్ళు స్పెసిఫిక్ గా ఆ సీట్స్ అన్నిటికీ రిటర్న్ టెస్ట్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి దాన్ని బేస్ చేసుకుని తీసుకోవడానికి. అంటే మీరు జస్ట్ గేట్ క్వాలిఫై అయినా సరే మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అవన్నీ అప్లై చేస్తూ ట్రై చేస్తూ ఉండాలి మనం. ఇది కొంచెం విగరస్ ప్రాసెస్ అయినా సరే there is no alternative for this. So that is about all the details I want to give you for regarding the
ఐఐటి హైదరాబాద్. వన్ మోర్ వీడియో ఐ డూ ఫర్ చాలా ఐఐటీస్ కి రిలీజ్ అయినాయి. ప్రతి ఐఐటి వెబ్సైట్ చూసుకోండి. లాస్ట్ డేట్ ఎప్పుడు ఇచ్చారు వీళ్ళు? ఏప్రిల్ 17th. ఓకే, నేను ఒకటి రెండు నెంబర్స్ ఏమన్నా తప్పు చెప్తా, మీరు ఖచ్చితంగా వెబ్సైట్ ఓపెన్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ ని చెక్ చేసుకోండి, క్రాస్ చెక్ చేసుకోండి. డోంట్ రిలే ఆన్ ఎనీ సింగిల్ పర్సన్ ఇంక్లూడింగ్ మీ ఆల్సో. క్లరికల్ మిస్టేక్ ఎవరైనా చేయడానికి ఛాన్స్ ఉంది. లాస్ట్ టైం వీడియోలో నేను కూడా ఒక తప్పు చేశాను. మద్రాస్ ఐఐటి మద్రాస్ చేస్తున్నప్పుడు ఒక పర్టికులర్ ఐ థింక్ బిఎల్ఎస్ఏ అనుకుంటా, డిసిప్లైన్ గేట్ క్వాలిఫికేషన్ ఈ రెండు రివర్స్ లో చెప్పాను. అంటే తప్పు జరగచ్చు ఎప్పుడైనా సరే, బట్ నేనైతే మీకు క్వాలిటీగా రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఒక్కసారి క్లరికల్ మిస్టేక్ ఓవర్ వ్యూలో జరగడానికి అయితే ఛాన్స్ ఇప్పుడు ఎవరి దగ్గరైనా పాసిబుల్ కదా. సో దట్ ఈస్ అబౌట్ ద డీటెయిల్స్. మన గేట్ ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే, మీ జూనియర్స్ అయినా సరే ఎవరైనా చెప్పండి, ఫస్ట్ ఇయర్ నుంచే గేట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఒక 40 మార్క్స్ వరకు తెచ్చుకోవడానికి ఒక మంచి స్టార్టర్ ప్యాక్ అని రిలీజ్ చేసాం. దీనికి నెక్స్ట్ లెవెల్ 50 అనే కోడ్ అప్లై చేస్తే 50% వరకు ఇందులో మనకి డిస్కౌంట్ కూడా వస్తుంది. సో జస్ట్ 2,999 కి గేట్ స్టార్టర్ ప్యాక్. మెంటర్షిప్ కూడా ప్రోగ్రామ్ ఆల్సో స్టార్టెడ్. ఈ స్టార్టర్ ప్యాక్ లో సిఎస్సి వాళ్ళకి ఈ సబ్జెక్ట్స్ అన్ని వస్తాయి. వీటి నుంచి మీకు అరౌండ్ 40 మార్క్స్ వస్తాయి. గేట్ ఈసీ ఎలక్ట్రికల్ వాళ్ళకి యూ విల్ బి గెటింగ్ దీస్ సబ్జెక్ట్స్ అండ్ యూ విల్ గెట్ అరౌండ్ 40 మార్క్స్ ఫ్రమ్ దెమ్. అంతేకాకుండా చాలా మంది స్టూడెంట్, నేను యాక్చువల్గా నిన్నటితో మనకి నెక్స్ట్ లెవెల్లో 50% ఆఫ్ అంటే అయిపోయింది, కానీ చాలా మంది స్టూడెంట్స్ నాకు మెసేజ్ చేస్తారు, సార్ మంత్ ఎండ్ కదా సార్ కొంచెం ఎక్స్టెండ్ చేయండి అంటే. ఎస్, వీఆర్ ఎక్స్టెండింగ్ దిస్ ఆఫర్ టిల్ ఏప్రిల్ ఫస్ట్ వీక్, ఏప్రిల్ 5th వరకు. నెక్స్ట్ సండే, ఎగ్జాక్ట్ నెంబర్ నాకు డేట్ చూడలేదు నేను. ఐ థింక్ ఒకసారి క్యాలెండర్, యా ఏప్రిల్ 5th. ఏప్రిల్ 5th వరకు దీన్ని మనం ఎక్స్టెండ్ చేస్తున్నాం. 50% ఆఫ్ విల్ కంటిన్యూ యాజ్ యూజువల్. సో మీకు చాలా మంది స్టూడెంట్స్ అడిగినది నేను విని మళ్ళీ దీన్ని ఎక్స్టెండ్ చేస్తున్నాను. ఎవరైతే సార్ షార్ట్ టర్మ్ నోటీస్ లో చెప్పారు కదా సార్, కొంచెం మా పేరెంట్స్ తో డిస్కస్ చేసి తీసుకోవడానికి టైం పడుతుంది, లేదా మంత్ ఎండ్ కదా సార్ కొంచెం ఫస్ట్ వీక్ ఆఫ్ మంత్ లో అయితే మాకు ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి తీసుకోవడానికి అని చెప్పిన ప్రతి ఒక్కరికి, ఎస్, యువర్ ఆఫర్ ఈస్ లైవ్ టిల్ ఏప్రిల్ 5th. ఇంకొకటి, కొంతమంది సార్ మేము పార్ట్స్ వైజ్ పే చేయొచ్చా అని అడిగారు. వాళ్ళ కోసం చెప్తున్నాను, మీకు ఎప్పుడైనా ఫుల్ పేమెంట్ అంటే ఈ 10,000 పే చేయడం ఇష్టం, ఈ డిఫికల్టీ ఉన్నప్పుడు 3,000 పే చేసి స్టార్టర్ ప్యాక్ తీసుకోండి. రిమైనింగ్ 7,000 నెక్స్ట్ మంత్ పే చేసి మీరు ఫుల్ కోర్స్ కింద కన్వర్ట్ చేసుకోవడానికి నేను మీకు ఛాన్స్ ఇస్తాను. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ నాట్ పాసిబుల్ ఎనీవేర్ ఎల్స్, బికాస్ ఐ లిసన్ టు యూ. ఐ వాంట్ టు డూ సంథింగ్ వాట్ ఎవర్ according to the student based requirements. Everything I customize every time. Okay, in all our courses you will get 50% off. Use the code next level 50. మిగతా కోర్సెస్ మేబీ 100% ఇంక్రీస్ అవ్వకపోయినా ఎంతో కొంత డిస్కౌంట్ ఉండొచ్చు, కానీ మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో ఆల్రెడీ వీ గాట్ ఎనఫ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కాబట్టి మేబీ ఇన్ ఫ్యూ డేస్ దిస్ డిస్కౌంట్ మైట్ బి ఆఫ్టర్ 5th. ఐ డోంట్ కీప్ దిస్ డిస్కౌంట్. మిగతా కోర్సెస్ లో అయితే ఐ విల్ కీప్ ద డిస్కౌంట్, నాట్ 50%, 40, 30 సంథింగ్. వీ విల్ కీప్ రెగ్యులర్లీ, వీ విల్ రివైజ్. అండ్ ఇంకొకటి ఏంటంటే, లైక్ ఎ స్కాలర్షిప్ టెస్ట్, ఐఎమ్ ప్లానింగ్ ఫర్ ఎ క్విజ్. డైలీ మీకు ఒక క్వశ్చన్ ఇచ్చి ఆ క్వశ్చన్ కి ఫస్ట్ ఆన్సర్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఆ ఆన్సర్ నే కోడ్ కింద యూజ్ చేసుకుంటే 60% ఆఫ్. అలాగా ఒక డిఫరెంట్ థింగ్ నేను ప్లాన్ చేస్తున్నాను, చేసింది లాంచ్ చేస్తాను. అది కూడా అందరి ఆన్సర్ చేసిన ప్రతి వాళ్ళకి కాదు, ఫస్ట్ 2 మెంబర్స్ కో ఫస్ట్ 3 మెంబర్స్ కి ఆన్సర్ వచ్చే ఆ కోడ్ అప్లై అయ్యేలాగా చూస్తాం. ఓకే, థ్యాంక్ యూ గైస్. మళ్ళీ చెప్తున్నాను, ఇఫ్ యూ హ్యావ్ నాట్ yet subscribed to this channel, kindly subscribe and please comment how you felt about this video. Thank you.